యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యామునతీర వనచారి యామునతీర వనచారి जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तरशत श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। श्री वाल्मीकि रामायणम की जय। श्री रामचंद्र भगवान की जय। मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। రాబోతున్నటువంటి శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండ మనం చర్చిస్తున్నాం. గత రాత్రి మనం చూసాం కైకేయి దశరథుని యొక్క మనసులో ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో దానిని దశరథుడు ఏదైతే చెప్పడానికి ఇష్టపడడం లేదో కానీ సిగ్గు విడిచి కైకేయి దానిని రామునికి చెప్పడం, రాముడు వెంటనే ఆలస్యం చేయకుండా మరి తన తల్లి అయినటువంటి కౌశల్య యొక్క అనుమతి తీసుకోవడానికి వెళ్ళడం, మరి కౌశల్యాదేవి శ్రీరాముడిని ఆలింగనం చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఆమె ఆనంద బాష్పాలను విడుస్తూ తన పుత్రుని ఆలింగనం చేసుకుని, నాయనా నీవు వెంటనే రాజకుమారుడివి అవ్వాలి కాక అని చెప్పి అంటుంది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 20 నుండి 25 అధ్యాయాల వరకు ఈ విధంగా ఉంది సారాంశం. పూర్ణ పురుషోత్తమ భగవానుడు లక్ష్మణుడి వైపు చూశాడు. నవ్వుతూ తన తల్లితో అన్నాడు, అమ్మా, ఏదైతే నీకు నచ్చనటువంటి ఒక ఉదంతం జరిగింది, నీకు దాని గురించి తెలియదు కదా. రాజు తన యొక్క వాగ్దానానికి కట్టుబడి ఉండడం చేత కైకేయి నన్ను 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి వెళుతూ రాజ్యాన్ని తన పుత్రునికి ఇమ్మని ఆజ్ఞాపించింది అని చెప్పాడు. ఎప్పుడైతే కౌశల్య ఇది విన్నదో ఆమె ఏ విధంగా అయితే ఒక పుష్పాలతో నిండినటువంటి లతను క్రింద తెంచేస్తే నేలకి ఒరిగి పడిపోతుందో ఆ విధంగా కౌశల్య నేల మీద పడిపోయిందట. ఎలాగైతే బాణం చేత కొట్టబడినటువంటి ఒక దుప్పి నేల కొరుగుతుందో అలా ఆమె నేల కొరిగి స్పృహ తప్పి పడిపోయింది. మరి సకల లోకాలకు స్వామి అయినటువంటి వాడు, దయాసాగరుడైనటువంటి వాడు శ్రీరాముడు ఆమెను చూసి ఆమెను నేలపై నుండి లేవతీసి ఆమె శరీరానికి అంటుకున్నటువంటి దుమ్మును, ఆ ధూళిని తన చేతులతో దులిపాడు. కొంతసేపటి తర్వాత ఆమె తిరిగి చేతనాన్ని పొందింది. మరి తన దుఃఖం అనేటువంటి అగ్ని చేత ఎండిపోయి ఉన్నటువంటి ఆమె తన కళ్ళ నుండి నీరు ప్రవహిస్తూ ఉండగా కౌశల్య ఎంతో ఆమె పూర్తిగా నిరుత్సాహంలో మునిగిపోయింది. ఆమె తన పుత్రుని యొక్క
పద్మాననమును చూసింది. అంటే పద్మము వంటి ముఖాన్ని చూసి అతనితో అంది, నాయనా, నేను పాతివ్రత్యాన్ని కలిగి లేని దానిని కాదు, అంటే నేను పతివ్రతను కాని దాన్ని కాదు, నేను శుద్ధమైనటువంటి దానిని, నా యొక్క ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించుకున్నటువంటి దానిని, అలాగే నా ఆధ్యాత్మిక గురువులను భగవంతుడిని కూడా నేను అర్చించాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి దానిని, ఏ విధమైనటువంటి అపరాధం చేయనటువంటి దానిని. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తుందట అంటే ఇక్కడ చెప్తున్నారు, మరి ఈ లక్షణాలు ఉన్నటువంటి తల్లి యొక్క సేవను ఏ పుత్రుడు కూడా విడిచిపెట్టకూడదు కాబట్టి. అది ఇక్కడ ఇవ్వబడినటువంటి సూచన. ఇక్కడ కౌశల్య ఏమని ఉంటుందంటే, నేను పతివ్రతను కాని దానిని కాదు, అంటే నేను పతివ్రతను, నేను శుద్ధమైనటువంటి దానిని, నా ఇంద్రియాలు నా నియంత్రణలో ఉన్నాయి, ఆధ్యాత్మిక గురువులను మరియు భగవంతుణ్ణి నేను ఆరాధన చేయడం అనేటువంటి భావంలోనే ఎప్పుడు కూడా ఉంటాను, అలాగే నేను ఏ అపరాధాలు చేయలేదు. మరి అలాంటి తల్లి యొక్క సేవను విడిచిపెట్టకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి నువ్వు నన్ను విడిచిపెట్టడానికి లేదు. నీ తల్లి అయినటువంటి నేను నీ సవతి అయినటువంటి కైకేయితో ఏర్పడినటువంటి ఈ గొడవ ఏదైతుందో దాని యొక్క వేడి అగ్నిలో కాలిపోతూ ఉన్నాను. ఓ ధార్మికుడు అయినటువంటి రామ, ఏ విధంగా అంత సుదీర్ఘకాలం పాటు నువ్వు నన్ను విడిచిపెట్టగలవు? నేనేమి నీ తండ్రి చేత ప్రేమించబడని దానిని కాను, అలాగే నేనేమి జనసామాన్యం చేత దూషింపబడిన దాన్ని కాను, నేను క్రూరమైనటువంటి మనసు కలిగినటువంటి స్త్రీని కాను. అందుచేతనే నేను కైకేయి చేత అధిగమించబడ్డాను. అంటే నాలో ఇలాంటి దుష్ట లక్షణాలు లేవు కాబట్టే కైకేయి అధిగమించింది. నాయనా, నువ్వు జన్మించిన నాటి నుండి నేను ఈ సంవత్సరాలన్నీ కూడా ఇప్పటి వరకు నేను వేచి చూస్తూ ఉన్నాను. దేనికోసం? నువ్వు రాజకుమారునిగా పట్టాభిషిక్తుడు ఎప్పుడవుతావా అని చెప్పి. ఏ విధంగా అయితే చాతకీ పక్షి ఈ వర్షాకాలపు మేఘం కోసం వేచి చూస్తుంటుందో, ఆ విధంగా నువ్వు జన్మించిన నాటి నుండి నీ పట్టాభిషేక సమయం కోసం నేను వేచి చూస్తూనే ఉన్నాను. నా ప్రియమైన పుత్ర, ఖచ్చితంగా నా హృదయం పిడుగు కంటే కూడా గట్టిగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ నిష్క్రమణ గురించి చెప్పినటువంటి పలుకులు విన్న తర్వాత కూడా నా హృదయం ఇంకా 1000 ముక్కలు కాలేదంటే అది పిడుగుపాటు కంటే కూడా అది గట్టిదైపోయిందని నాకు అనిపిస్తుంది అని చెప్పారు. ఇంకా కౌశల్య చెబుతూ ఉంది, తండ్రి కంటే తల్లి గొప్ప ప్రామాణికురాలు. అంటే ఏదైనా ఒక విషయాన్ని అనుసరించడంలో తండ్రి కంటే కూడా తల్లికే గొప్ప అధికారం ఉంది. కనుక నా ఆజ్ఞ మేరకు నువ్వు వెళ్ళవద్దు. నువ్వు వెళ్ళావంటే నీ యొక్క ఎడబాటు అనేటువంటి అగ్నిలో నా శరీరాన్ని నేను విడిచిపెడతాను. ఒకవేళ నువ్వు వెళ్ళావంటే నా ఆజ్ఞను జవదాటి చక్రవర్తి ఖచ్చితంగా స్వర్గలోకాలకు చేరుకుంటాడు. ఎందుకంటే ఒక్క క్షణం కూడా నీ యొక్క విరహాన్ని అతడు తట్టుకోలేడు కాబట్టి. మరి నేనంటావా, నా భర్త లేకుండా నేను జీవించలేను, మేము దుఃఖంలోనే జీవిస్తాం. కైకేయిని సంపదనంతా పొందనివ్వు, ఓ ధర్మం తెలిసినవాడా, ఎన్నడూ కూడా నన్ను విడిచిపెట్టవద్దు అని కౌశల్య అన్నది. మరి ఆ విధంగా తన తల్లి దుఃఖించడం చూసినటువంటి వాడు మరియు లక్ష్మణుడు ఎంతో తీవ్రమైనటువంటి కలతకు చెంది ఉండడం చూసి సకల లోకాలకు యజమాని అయినటువంటి వాడు ఈ విధమైనటువంటి ఇంగిత జ్ఞానంతో కూడినటువంటి పలుకులతో ఆమెను ఓదార్చాడు. అమ్మా, ప్రపంచాలన్నిటికంటే ఆధ్యాత్మిక గురువు కంటే తండ్రి కంటే కూడా తల్లే గొప్ప అధికారి. ఇక్కడ చెప్తున్నారు, ఏమంటున్నారంటే ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక గురువు లేదా తండ్రి ఆజ్ఞను ఇవ్వనంత వరకు మాత్రమేనట. చూడండి, అయితే ఇది అంతర్గతంగా అంటే దాని యొక్క అర్థం ఇందులో నిమిడి ఉంది. ఏ విధంగా అంటే భార్గవ లేదా పరశురాముడు అలాగే కండు మహర్షి దీని గురించి స్పష్టత ఇస్తారట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే తల్లి ఉన్నతమైనటువంటి ప్రామాణికురాలు, తల్లి యొక్క మాటే శిరోధార్యం. ఎప్పటి వరకట అంటే ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక గురువు కానీ లేదా తండ్రి కానీ ఆజ్ఞను ఇవ్వనంత వరకట. చూడండి, మరి రాముడు కొనసాగిస్తున్నాడు,
శ్రీహరి తప్ప తల్లి కంటే ఉన్నతమైనటువంటి వాడు ఎవడు కూడా లేడు. రాముడు అంటున్నాడు, శ్రీహరి తప్ప తల్లి కంటే ఉన్నతమైనటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ ఇక్కడ చెప్తున్నారు, శ్రీహరి యొక్క ఉపదేశాలు మనకి వైదిక శాస్త్రాల రూపంలో లభిస్తున్నాయి. మరి శ్రీహరి యొక్క నిర్దేశాలకు లోబడి, అంటే శ్రీహరి యొక్క నిర్దేశాల పరిధిలో తల్లి ఒక వ్యక్తికి ఉన్నతమైనటువంటి అధికారి అవుతుంది. అయినా కూడా ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక గురువు లేదా తండ్రి శాస్త్రానుసారంగా ఏదైనా ఆజ్ఞను ఇచ్చి ఉన్నట్లయితే అప్పుడు ఆ విధమైనటువంటి ఆజ్ఞ తల్లి యొక్క ఆజ్ఞను అధిగమిస్తుంది అని చెప్తున్నారు. మరి ఈ విధమైనటువంటి పరిగణనలన్నీ కూడా వైదిక శాస్త్రాల్లో నిమిడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి చైతన్య మహాప్రభు ఆయన సార్వభౌమ భట్టాచార్యకు శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీలలో ఈ విధంగా తెలియజేస్తారు. ఏమనంటే, ఒక జంతువు యొక్క మలం అనేది అపవిత్రమైనటువంటిది శాస్త్ర నిర్దేశాన్ని అనుసరించి, కానీ గోవు యొక్క మలం అది శుద్ధమైనటువంటిది. ఇది మరొక శాస్త్ర నిర్దేశం. ఆ విధంగా సారాంశం ఏమిటంటే, ఒక జంతువు యొక్క మలం మరొక జంతువు యొక్క మలం కంటే అపవిత్రమైనది అని తీరుతుంది. ఇదే ఒక నిర్ధారణకు వస్తుంది చివరికి. అంటే గోవు యొక్క మయం కంటే ఇతర జంతువుల యొక్క మలం ఏదైతే ఉందో అది అపవిత్రమైనదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా దీన్ని ఇక్కడ వివరించారు. కానీ ఇక్కడ రాముడు కొనసాగిస్తున్నాడు. కానీ శక్తివంతమైనటువంటి భార్గవుడు అతడు గతంలో తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు తన తల్లిని సంహరించాడు. తర్వాత మళ్ళీ తండ్రి యొక్క కృపచేత మళ్ళీ తిరిగి ఆమెకు తన ప్రాణాన్ని తిరిగి ఇవ్వడం జరిగింది. విద్యావంతుడైనటువంటి కండు మహర్షి చేత ఒక గోవు చంపబడింది తన తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు. ఒకవేళ నేను నీకు ప్రియమైన వాడినైతే దయచేసి తండ్రి కోసం నాకు అనుమతినివ్వు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు విద్యావంతుడైనటువంటి కండు మహర్షి ఒక గోవుని చంపడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఉదాహరణ ఇస్తూ ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి తండ్రి ఆజ్ఞ మేరకు నాకు దయచేసి అనుమతినివ్వు. నేను 14 సంవత్సరాలలో నేను మళ్ళీ తండ్రి యొక్క ఆజ్ఞను పాటించిన తర్వాత వెనక్కి తిరిగి వస్తాను. నా ప్రాణంపై నీకు వాగ్దానం చేసి చెప్తున్నాను. దీనికి వ్యతిరేకంగా దయచేసి ఇంక నువ్వు ఏమీ మాట్లాడొద్దు అని చెప్పి రాముడు కౌశల్యతో అంటున్నాడు. మరి ఆ విధంగా తల్లిని బతిమలాడిన తర్వాత రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, ప్రియమైన లక్ష్మణ, దైవం చేత మనకు ఏర్పడినటువంటి ఈ అవస్థ గురించి నువ్వు దయచేసి కోపం వహించొద్దు అని చెప్పన్నాడు. మరి లక్ష్మణుడి కోపం వచ్చిందట. ఎందుకని లక్ష్మణుడి కోపం వచ్చిందంటే, మరి కైకేయి చేత ఏర్పడినటువంటి మోసపూరితమైనటువంటి పరిస్థితిని గమనించి, అలాగే ఈ అయోధ్య రాజ్యపు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి ఉత్పాతాన్ని గమనించి, అలాగే తన యజమాని అయినటువంటి రాముని యొక్క ముక్కుసూటి స్వభావాన్ని గమనించి లక్ష్మణుడికి మళ్ళీ కోపం వచ్చింది. అతని యొక్క కనుబొమ్మలు వణికిపోతూ ఉన్నాయి. అతడు వేడి నిట్టూర్పులను విడుస్తూ ఉన్నాడు. సుమిత్రాతనయుడైనటువంటి లక్ష్మణుడు, శత్రు సంహారకుడైనటువంటి లక్ష్మణుడు, అతడు తన యొక్క ఖడ్గం వైపు ఎర్రని నేత్రాలతో చూసి అన్నాడు. ఏమన్నాడంటే, ఓ దేవదేవా, ఎప్పుడైతే నువ్వు సంతృప్తి చెందుతావో అప్పుడు ఏదైతే దైవం మనకి అడ్డుపడుతుందో దాన్ని కూడా సంహరించగలను, ఒకవేళ నువ్వు సంతృప్తి చెందుతావు అంటే లక్ష్మణుడు అంటున్నాడు. ఎందుకంటే నీవు రాజ్యాన్ని స్వీకరించకుండా అడ్డుపడుతున్నటువంటి ఆ దైవం ఏదైతే ఉందో, నువ్వు సంతృప్తి చెందుతావనుకుంటే ఆ దైవాన్ని కూడా నేను నాశనం చేస్తాను. ఈ ఖడ్గం దయాహీనంగా ఎవరైతే నీ యొక్క సంపదను చూసి అసూయపడతారో ఈ 14 లోకాల్లో వాళ్ళందరి యొక్క రక్తాన్ని దయ లేకుండా తాగుతుంది ఈ రక్తం, ఈ యొక్క ఖడ్గం అని చెప్పి అంటున్నాడు ఎవరు లక్ష్మణుడు. అంటే ఈ 14 లోకాల్లో ఎవరైనా సరే నీ సౌభాగ్యాన్ని చూసి అసూయపడేవాళ్ళు ఉంటే అలాంటి వారి యొక్క రక్తాన్ని ఈ ఖడ్గం ఎలాంటి దయ లేకుండా నిర్దయగా తాగాలనుకుంటుంది. కైకేయి రాజు నుండి 2 వరాలను పొందింది రాజుని మోసం చేయడం ద్వారా. మరి దానికి మన తండ్రి ఏమో పశ్చాత్తాపడుతున్నాడు, ఎందుకు ఆ వరాలు ఇచ్చానా అని చెప్పి.
మరి నువ్వు ఏ విధంగా ఈ ధర్మాన్ని అతిక్రమిస్తున్నావు? అంటే కైకేయి యొక్క మాటలను పాటించకపోవడం ద్వారా మనం ధర్మాన్ని ఏ విధంగా అతిక్రమించిన వాళ్ళం అవుతాం? కైకేయి ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించకపోతే మనమేమి ధర్మాన్ని అతిక్రమించిన వాళ్ళం అవ్వం. ఎందుకంటే కైకేయి మోసపూరితంగా తండ్రి నుండి 2 వరాలను పొందింది. స్వామి, దయచేసి ఈ ఎలాంటి విలువ లేనటువంటి కైకేయి ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చినటువంటి మాటను పాటించి సకల జీవులకు నువ్వు బాధను కలిగించవద్దు అని చెప్పి అంటున్నాడు లక్ష్మణుడు. కాబట్టి నువ్వు ఆ విధంగా నువ్వు మరి వెళ్ళిపోయావంటే వనవాసానికి, నువ్వు సకల జీవులకు నువ్వు దుఃఖాన్ని కలిగించిన వాళ్ళు అవుతావు, అసంతృప్తిని కలిగించిన వాడు అవుతావు. ఎప్పుడైతే లక్ష్మణుడు ఈ విధంగా మాట్లాడాడో పురాణ పురుషోత్తమ భగవానుడు అయినటువంటి రాముడు అన్నాడు, మరి దుఃఖం లేనిది ఎక్కడోయా? రాముడు అంటున్నాడు, దుఃఖం లేనిది ఎక్కడ అసలు? అలాగే ఆనందం లేనిది ఎక్కడ? ఎవరైతే ఈ భౌతికమైనటువంటి భోగం పట్ల అనాసక్తి కలిగి ఉన్నారో వారికి నగరమైన అరణ్యమైన 2 ఒకటే. అందుచేత ఈ విధమైనటువంటి దూషణ అనేటువంటి కల్మషం నీలోకి ప్రవేశింపనివ్వకు. రాఘవుడు రాజ్యం పట్ల ఉన్నటువంటి లోభం చేత తన తండ్రి ఆజ్ఞను అధిగమించాడని చెప్పుకుంటారు. చూడండి, ఆ విధమైనటువంటి అపకీర్తి మన పరిపూర్ణ కీర్తి అనేటువంటి చంద్రుడిని తాకనివ్వద్దు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఆ విధమైనటువంటి కల్మషం నీలోకి ప్రవేశించనివ్వకు. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు, మన కీర్తి చంద్రుడు అని చెప్పి అంటున్నారు. చూడండి, మన పరిపూర్ణమైనటువంటి కీర్తి చంద్రుడిని రాఘవుడు రాజ్యం పట్ల ఉన్నటువంటి లోభంతో తండ్రి యొక్క ఆజ్ఞను అతిక్రమించాడనేటువంటి అపవాదుని తాకనివ్వద్దు. మరి ఎవరైతే పవిత్రమైనటువంటి ఋషులందరూ కూడా ఎవరైతే అరణ్యాలకు వెళ్ళారో చూడండి, వాళ్ళందరికీ ఆనందాన్ని చేకూరుస్తూ నేను అడవిలోకి ప్రవేశిస్తాను. ఎందుకంటే ఆ విధంగా ఈ మంగళప్రదమైనటువంటి అరణ్యాలలో ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకోవడం కోసం అరణ్యాలకు వెళ్ళారు. కాబట్టి నేను అరణ్యాలలో సంచరిస్తూ వారందరికీ కూడా ఆనందాన్ని ఇస్తాను. అలాగే ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి మనం ఎందుకు వనవాసానికి వెళ్ళాలనే దాని గురించి. నువ్వు సహజంగానే నా యొక్క భక్తుడివి, అందుచేత ఆ విధంగా నువ్వు మాట్లాడినంత సబబే. కానీ నువ్వు మన తల్లులను మన తండ్రిని భరతునితో పాటుగా నువ్వు సేవిస్తూ ఉండు, నేను అరణ్యాలకు వెళతాను అని చెప్పి రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఎప్పుడైతే మరి దేవదేవుడైనటువంటి రాముడు ఈ విధంగా మాట్లాడాడో అనుజుడైనటువంటి లక్ష్మణుడు కొంచెం ఉపశమనాన్ని పొందాడట. అయితే తన యజమాని నుండి ఇప్పుడు ఎడబాటు ఏర్పడబోతుందని అర్థం చేసుకునేటువంటి లక్ష్మణుడు ఆ ఆందోళన చేత మళ్ళీ అతడు తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనయ్యాడు. అతని యొక్క ముఖం అంతా కూడా కన్నీటి చేత ఆవరించబడిపోయి ఉంది. అతని యొక్క గొంతు పూర్తిగా అది అడ్డం పడుతుంది, గద్గదం అయిపోయిందనమాట. ఎప్పుడైతే అతడిక తాను చేయవలసినటువంటి విషయంలో ఎప్పుడైతే తనకు అర్థమైపోయిందో ఇప్పుడు రాముడు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి విషయం గురించి, ఎప్పుడైతే ఇంకా తను అయోమయం నుంచి బయటపడ్డాడో, కానీ అతడు రాముడిని సేవించాలనేటువంటి తీవ్రమైనటువంటి నిశ్చయానికి వచ్చాడనమాట. అతడు అంజలి ఘటించి అంటే చేతులు జోడించి నమస్కరిస్తూ రాముడితో అన్నాడు, స్వామి, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి నిన్ను అనుసరిస్తాను. నీ సేవ నాకు మోక్షం కంటే కూడా విలువైనటువంటిది. ఇక ఈ ప్రాపంచిక ఐశ్వర్యం గురించి ఏం చెప్పాలి? ఓ దయాసాగర, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే అరణ్యానికి నేను ఈ విలువలేనటువంటి శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. ఆ విధంగా తర్వాత జన్మలో మరు జన్మలో నేను నిన్ను సేవించుకుంటాను. నీవు భౌతిక స్వభావానికి అతీతమైనటువంటి పరిపూర్ణమైన వ్యక్తివని నాకు తెలుసు. నిన్ను సేవించడం ద్వారా బ్రహ్మ యొక్క పుత్రులు మరియు ఇతరులు వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించారు. మరి పూర్ణ పురుషోత్తమ భగవానుడు మరి ఈ భాగవతుల నాయకుడైనటువంటి లక్ష్మణుని యొక్క మాటలను విన్నాడు. విని నవ్వుతూ అతనితో అన్నాడు, సరే నాతో పాటు రా అని చెప్పి అన్నాడు. మరి కౌశల్యకి ఎప్పుడైతే అర్థమైందో తన యొక్క పుత్రుడు ఇక సంసిద్ధంగా ఉన్నాడు అరణ్యానికి నిష్క్రమించడానికని తెలిసి మళ్ళీ అప్పుడు కౌశల్య చెప్పింది పుత్రునితో,
నా ప్రియమైన పుత్ర, నువ్వు నీ పూర్వీకుల యొక్క మాటలను గౌరవించేవాడివైతే నేను చెప్పేది విను. గర్వంతో నిండినటువంటి గురువు ఇచ్చినటువంటి ఉపదేశాలు, ఏం చేయాలో ఏం చేయకూడదో అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఉపదేశాలు ఇచ్చేటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే ఇష్టానుసారంగా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేవాడు ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడి యొక్క ఆజ్ఞలను ఎప్పుడు కూడా అనుసరించకూడదు అని మళ్ళీ శాస్త్రాలను ఉటంకిస్తూ కౌశల్య మళ్ళీ చెప్పింది. ఏముంటుంది? గర్వంతో ఉన్నటువంటి వాడు, అలాగే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విచక్షణ తెలియనటువంటి వాడు, ఇష్టానుసారంగా రకరకాల పనుల్లో నిమగ్నమయ్యేవాడు అయినటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో, అంటే ప్రామాణికుడు ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడి యొక్క ఆజ్ఞలను ఎప్పుడు కూడా అనుసరించకూడదు. మరి నీకు బాగా తెలిసిందే, మనువు ఎవరైతే మానవ జాతికి నాయకుడు అయినటువంటి మనువు ఉన్నాడో అతడే స్వయంగా ఈ ఉపదేశాన్ని ఇచ్చాడు. కాబట్టి నీకు నువ్వు పట్టాభిషేకం చేసుకో, ఈ విషయంలో రాజుకి ఒప్పించు నువ్వు అని చెప్పి అన్నాడు. అన్నది ఎవరు? కౌశల్య. మరి తల్లి యొక్క ఈ మాటలు విని స్వామి నవ్వుతూ అన్నాడు, వ్యక్తి తన మనసును ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుని ఎవరైతే చక్కటి ఉపదేశాలు ఇస్తాడో అలాంటి తండ్రి యొక్క ఉపదేశాన్ని ఖచ్చితంగా అనుసరించి తీరాలి అన్నాడు. మళ్ళీ ఎవరు? రాముడు. చూడండి, ఇద్దరు కూడా శాస్త్రం నుంచే మాట్లాడుతున్నారు, రకరకాల ఉపదేశాలను ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారనమాట. ఇక మొత్తానికి కౌశల్యకు అర్థమైంది, నా పుత్రుని నేను నియంత్రించలేను అరణ్యానికి వెళ్లకుండా అని. ఆమె దీర్ఘమైనటువంటి నిట్టూర్పులు విడుస్తూ దుఃఖంతో ఈ అశ్రువులతో ఆమె నిండిపోయిందనమాట. పుత్ర, దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, ఎందుకంటే ఆ విధంగా చేస్తే నేను నా సవతి చేత నాశనం చేయబడతాను. ఏ విధంగా అయితే ఒక ఆడపులి బలహీనమైనటువంటి గోవును దోచుకుంటుందో ఆ విధంగా నా సవతి అయినటువంటి కైకేయి నన్ను నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే నన్ను దోచుకుంటుంది, నన్ను కూడా నీతో పాటు అరణ్యానికి తీసుకువెళ్ళు అని చెప్పి అడిగాను. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పిందో భగవంతుడు అన్నాడు, అమ్మా నువ్వు ఆ విధంగా మాట్లాడద్దు. ఏ స్త్రీ అయితే అంటే ఏ స్త్రీలైతే తమ యొక్క భర్తలను సంతృప్తిపరుస్తారో అలాంటి వారి చేత ఈ పరమాత్మ భగవంతుడు ఇప్పుడు కూడా సంతృప్తి చెందుతాడు. ఏ విధంగా నువ్వు నన్ను చూసుకుంటున్నావో భరతుడిని కూడా అలాగే తలుచుకో. నేను నీకు ఎంత ముఖ్యమైన వాడిని ప్రియమైన వాడిని అనుకుంటున్నావో భరతుడిని కూడా అదే భావంతో చూడు. అలాగే భరతుడు నన్ను ఏ విధంగా గౌరవిస్తాడో అలాగే నిన్ను కూడా గౌరవిస్తాడు. ఇది నిజం. నేను ఖచ్చితంగా 14 సంవత్సరాలు ముగిసిన తర్వాత నేను నీకు ఆనందాన్ని ఇస్తాను అని చెప్పి అన్నాడు. ఎవరు? రాముడు. ఎప్పుడైతే కాకుస్థుడు అంటే రాముడు ఈ విధంగా మాట్లాడాడో రాణి కౌశల్య ఒక దేవతలాగా తన యొక్క దుఃఖాన్ని నియంత్రించుకుంది తన యొక్క అవగాహనతోటి. మరి రాముణ్ణి ఆశీర్వదించింది, నీకు ఇప్పుడు కూడా మంగళం జరగాలి అని చెప్పి. మరి సన్నని నడుము కలిగినటువంటి కౌశల్య రాక్షసులని పారద్రోలేటువంటి కొన్ని మంత్రాలను ఆవగింజలో చేతితో పట్టుకొని మంత్రాలు చదివిందట రాముడికి మంగళం జరగాలని. తర్వాత ఆమె ఏం చేసిందట, విష్ణువు యొక్క చక్రం యొక్క చిహ్నాలను రాముని యొక్క చేతిపై ఆమె గీసిందట. స్వయంగా రాముడే ఆ చక్రాన్ని పట్టుకునేటువంటి వాడు, కానీ విష్ణు చక్రం యొక్క చిహ్నాలను రాముని యొక్క చేతులపై రామునికి రక్షణగా ఉండాలని చెప్పి ఆమె గీస్తూ చెప్తూ ఉందట. ఏమనంటే, ఆ చక్రధారి అయినటువంటి వాడు నిన్ను సంరక్షించుగాక నా పుత్రుడా, సకల జీవులు ఎల్లప్పుడూ కూడా నీకు మంచి చేయుగాక. మరి కేశవుడైనటువంటి ఆ భగవానుడు సకల జీవులకు పరమాత్మ అయినటువంటి కేశవుడు నిన్ను ఆశీర్వదించుగాక. మరి విష్ణువు యొక్క కృపచేత నువ్వు మళ్ళీ శక్తివంతంగా ఏ విధంగా అయితే నువ్వు శక్తివంతంగా తిరిగి రావడం నేను చూస్తాను. ఏ విధంగా అయితే వినత తన పుత్రుడిని చూసిందో, అలాగే ఏ విధంగా అయితే అదితి ఉపేంద్రుడిని చూసిందో, అలాగే నేను కూడా శక్తివంతంగా నువ్వు తిరిగి రావడం చూస్తాను అని చెప్పింది. మరి నాకు భగవంతుని పట్ల ఉన్నటువంటి భక్తియుత సేవ కారణం చేత నువ్వు సురక్షితంగా లక్ష్మణునితో పాటుగా తిరిగి వస్తావు అని చెప్పి కౌశల్య దీవించింది. ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ పతివ్రత తన పుత్రుని యొక్క శిరస్సును ఆఘ్రాణించింది.
అతడిని ఆలింగనం చేసుకుంది. మరి ఆ విధంగా తల్లిని ఓదార్చిన తర్వాత రాముడు తల్లికి ప్రదక్షిణం చేసి ఆమెకు గౌరవపూర్వక ప్రణామాలను చేశాడు. మరి లక్ష్మీపతి అయినటువంటి రాముడు తర్వాత కౌశల్య యొక్క గృహం నుండి లక్ష్మణునితో పాటుగా నిష్క్రమించాడు. మరి ముదురు వర్ణంలో ఉన్నటువంటి రాముడు ఆ యొక్క రాజబాట ఏదైతే ఉందో ఆ రాజబాటలోకి వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆకాశంలో ఉన్నటువంటి మేఘంలాగా, చూడండి, ఆకాశంలోకి మేఘం ప్రవేశించినట్టుగా రాముడు ఆ యొక్క రాజబాటలోకి ప్రవేశించాడట. మరి తన యొక్క చూపుల వర్షంతో, చూడండి, ప్రతి ఒక్కరి యొక్క దుఃఖాన్ని శమింపజేసేటువంటి వాడు. ఒక్క క్షణం పాటు పౌరులందరి యొక్క దుఃఖాన్ని కూడా తన చూపుల వర్షంతో శమింపజేశాడట. ఎవరు? రామచంద్రుడు. ఇది 25వ అధ్యాయం వరకు. ఇప్పుడు వరకు మనం చర్చించింది 6 అధ్యాయాల యొక్క సారాంశం అన్నమాట. తర్వాత 26 నుండి 33 అధ్యాయాల వరకు సారాంశం ఈ విధంగా చెప్పబడింది. మరి ఆ విధంగా బయటకు వచ్చినటువంటి రాముడు పట్టాభిషేకం చూడాలనే ఆతృతతో నిండినటువంటి జనులతో కూడిన తన యొక్క భవనంలోకి ప్రవేశించి తన యొక్క ప్రణాళికను అంతఃపురంలో ఉన్నటువంటి సీతాదేవికి వివరించాడు. ఏమని? నేను ఇప్పుడు తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళబోతున్నాను. మరి భరతుడికి పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పినప్పుడు జానకి చెప్పింది, నేను కూడా నీతో పాటు అరణ్యానికి వస్తాను స్వామి అన్నది. కానీ విశ్వనాథుడు ఏమన్నాడంటే, నేను వచ్చే వరకు నువ్వు నగరంలోనే ఉండు అన్నాడు. మరి కేశవుడు ఆమెకు అంటే తన యొక్క నిష్క్రమణ గురించినటువంటి వార్తను చాలా కష్టంగా చెప్పాడట. వారు ఎల్లప్పుడూ కూడా ఆలోచనలో కూడా ఏకమై ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ గొడవ ఏదైతే ఉందో, ఈ స్వామికి మరియు ఆయన యొక్క భార్యకు మధ్య, అంటే ఈ విషయాన్ని తెలియజేయడం అనేటువంటి విషయంలో ఏర్పడినటువంటి చిన్న గొడవ లాంటిదన్నమాట. ఎలా ఉందంటే, అది సాధారణంగా లౌకికమైనటువంటి భార్యాభర్తలు ఏ విధంగా ఒకరి మధ్య ఒకరు గొడవ పడుతుంటారో ఆ విధంగా సాగిందట. ప్రతి ఒక్కరు కూడా రామునికి మరియు సీతాదేవికి మధ్య జరుగుతున్నటువంటి ఈ వాదన అందరూ కూడా విన్నారట ఆ యొక్క రాజభవనంలో. దేని గురించి అంటే, మరి రాముడు సీతాదేవి ఇద్దరు కూడా కలిసి, అంటే రాముడేమో సీతాదేవిని నువ్వు రావద్దు అని చెప్పి అంటున్నాడు, సీతాదేవి లేదు నేను కూడా నీతో పాటు వస్తానని అంటుంది. ఈ విధంగా అరణ్యానికి వెళ్ళడం గురించిన వారి యొక్క వాదులాట ఏదైతే ఉందో దాని గురించి అక్కడ ఉన్నటువంటి జనులందరూ విని ఎలాంటి నియంత్రణ లేకుండా వాళ్ళందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారట. లక్ష్మణుని యొక్క కళ్ళు అవి అశ్రులతో నిండిపోయి ఉన్నాయి. మరి అతడు రాముని పక్కన చాలా వినయంగా నిలబడి ఉన్నాడు, ఏం చేయాలని ఆలోచిస్తూ. నేను ఏం చేయగలను ఈ పరిస్థితిలో, ఇలా వీళ్ళిద్దరూ వాదులాడుకుంటున్నారు అని చెప్పి పక్కన ఇలాగ నిలబడి ఉన్నాడట. మరి భగవంతుడు లక్ష్మణుడితో అన్నాడు, ఏమని? రాజు రాణి అయినటువంటి కైకేయి యొక్క నియంత్రణలో ఉన్నాడు. కాబట్టి అతడు మన తల్లులను గౌరవించకపోవచ్చు. భరతుడు కూడా సంపద వల్ల ఏర్పడినటువంటి గర్వం చేత గుడ్డివాడైపోవచ్చు. అందుచేత నువ్వు ఇక్కడే ఉండాలి లక్ష్మణ. చూడండి, మళ్ళీ రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు. లక్ష్మణుడు ఏమంటున్నాడు? లక్ష్మణుడు వీళ్ళిద్దరూ వాదులాడుకుంటున్నారు ఏమిటా అని చెప్పి ఏం చేద్దామని పక్కన నిలబడ్డాడు. అంటే సరే, నా వరకు క్లియరెన్స్ వచ్చేసింది, నేను వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు రాముడు ఏమంటున్నాడు మళ్ళీ అంటే, మరి మన రాజు కైకేయి రాణి యొక్క నియంత్రణలోకి వచ్చేసాడు. కాబట్టి మన తల్లులు అంటే ఎవరు? సుమిత్ర, కౌశల్య ఇద్దరిని మరి గౌరవిస్తాడో లేదో. మరి భరతుడు కూడా ఏమో తెలియదు, ఈ వచ్చినటువంటి సంపదల చేత గుడ్డివాడైపోతాడేమో. అందుచేత నువ్వు ఇక్కడే ఉండు. తల్లికి చేసేటువంటి సేవ నాకు చేసేటువంటి సేవ వంటిది. నేను నిన్ను అరణ్యానికి తీసుకువెళ్ళడం లేదు, ఎందుకంటే నువ్వు నాకు చాలా ప్రియమైనటువంటి వాడివి. అలాగే మరి నా పక్షంలో నువ్వు ఏ విధమైనటువంటి
అంటే నేను పడేటువంటి బాధలు నువ్వు పడలేవు అని చెప్పి అన్నాడట. చూడండి లక్ష్మణుడితోటి. ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడాడో రాముడు, లక్ష్మణుడు వెంటనే రామచంద్రుని యొక్క పాదాలకు గౌరవపూర్వక ప్రణామాలు చేశాడు. చేసి అతడు ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ మరి రామునితోటి అలాగే అక్కడ ఉన్నటువంటి రాణులతోటి అంటున్నాడు. ఏమనంటే, రాణి కౌశల్య ఆమె దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. అంటే నీ యొక్క ఎడబాటుని ఆమె సహించగలదో లేదో అనేటువంటి దిగులు ఆమెకు అవసరం లేదు. ఎందుకంటే కేవలం కౌశల్య యొక్క పోషణ కోసం 1000 గ్రామాలు ఇప్పటికే ఏర్పాటు చేయబడ్డాయి. భరతుడు సుమిత్ర మరియు కౌశల్యలను చక్కగా పూజిస్తాడు. అంటే నీ తల్లికి, రాముడితో అంటున్నాడు, నీ తల్లికి నీ పట్ల, అంటే నీకు నీ తల్లి పట్ల ఉన్నటువంటి గౌరవం కంటే కూడా ఎక్కువ గౌరవంతో భరతుడు ఖచ్చితంగా సుమిత్ర మరియు కౌశల్యలను పూజిస్తాడు. కాబట్టి ఇంకా నాకు ఇక్కడ ఉండాల్సినటువంటి పనే ఉంది, భరతుడు ఎలాగో ఆ పని చేస్తారు కాబట్టి నేను ఇక్కడ ఉండాల్సిన పని లేదన్నాడు. ఓ యజమాని, ఒకవేళ నేను నీకు అత్యంత ప్రియమైన వాడిని అయితే మరి ఏ విధంగా నన్ను నీతో పాటు తీసుకువెళ్లకుండా వెళ్ళిపోతావు? నేను నీకు ప్రత్యక్ష సేవ చేయడానికి అర్హత కలిగినటువంటి వాడిని, నీ యొక్క ఆజ్ఞాపాలకుడిని, నీ యొక్క శిష్యుణ్ణి, అలాగే నీ యొక్క అనుజుణ్ణి. ఓ స్వామి, నీవు వైదేహి యొక్క సాంగత్యాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వు ఆనందించు. నేను నా యొక్క సమయం అంతా చాలా విజయవంతంగా మీ ఇద్దరిని సేవించడంలోనే గడుపుతాను అని చెప్పన్నాడు. మరి వైదేహి అనేటువంటి నామం దేని సూచిస్తుందంటే విదేహ రాజకుమార్తె కాబట్టి వైదేహి అనేటువంటి నామం సీతాదేవికి ఇవ్వబడింది. మరి లక్ష్మణుడికి తన పట్ల ఉన్నటువంటి భక్తిని అర్థం చేసుకున్నాడు. మరి ఈ మాటలు పలికినటువంటి లక్ష్మణుడి యొక్క భక్తిని అర్థం చేసుకున్నటువంటి రాముడు, భక్తవత్సలుడైనటువంటి రాముడు, లక్ష్మణుని యొక్క అగ్రజుడైనటువంటి రాముడు మళ్ళీ లక్ష్మణుడికి ఏ విధంగా బదులిచ్చాడు. సరే, నీ ఆలోచనతో నేను ఆనందించాను. మరి నీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుమతితో రాజుకి వరుణుడి చేత ఇవ్వబడినటువంటి 2 ధనస్సులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకునిరా అని చెప్పన్నాడు. అని ఇక్కడ ఏమంటున్నాడంటే లక్ష్మణుడితో, మరి నువ్వు కూడా నీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుమతి తీసుకుని రావాలి. అనుమతి తీసుకుని మరి రాజుకి, అంటే దశరథునికి వరుణుడి చేత ఇవ్వబడిన 2 ధనస్సులు ఏవైతే ఉన్నాయో 2 తీసుకునిరా. అలాగే హృదయాన్ని సంరక్షించుకోవడం కోసం ఛేదింపశక్యంగా అనేటువంటి కవచాన్ని కూడా తీసుకురా. అలాగే ఎన్నటికీ తరిగిపోయినటువంటి 2 తూణీరములను కూడా తీసుకురా. అంటే అమ్ముల పొది అంటాం కదా, తూణీరములు, వాటిని కూడా తీసుకురా. అలాగే ఆచార్యుని యొక్క గృహంలో ఉంచబడిన 2 ఖడ్గాలను కూడా తీసుకురా అని చెప్పి లక్ష్మణుని ఆదేశించాడు. ఏమని తీసుకురామన్నాడు? వరుణుడు ఇచ్చినటువంటి 2 ధనస్సులు, అలాగే ఛేదింపశక్యంగా అనేటువంటి, అంటే ఈ కవచం ఏదైతే ఉందో అది, అలాగే ఎన్నటికీ తరగనటువంటి తూణీరములు, అలాగే ఆచార్యుని గృహంలో ఉన్నటువంటి 2 ఖడ్గాలను తీసుకురమ్మని చెప్పాడు. ఇప్పుడైతే లక్ష్మణుడికి రాముడు ఆ విధంగా చెప్పాడో, సుమిత్రాపుత్రుడు రాముని నుండి అనుమతి తీసుకుని, అలాగే తన యొక్క శ్రేయోభిలాషుని యొక్క అనుమతి తీసుకుని ఈ స్వర్ణం వలె దగదగా మెరుస్తున్నటువంటి ఈ ఆయుధాలన్నింటినీ కూడా ఆచార్యుని యొక్క గృహం నుండి తీసుకొచ్చాడు. మళ్ళీ రాముని యొక్క ఆజ్ఞ మేరకు అతడు వశిష్ఠుని పుత్రుడైనటువంటి సుయజ్ఞుని తీసుకొచ్చాడు. అలాగే ఇతర బ్రాహ్మణుల్ని కూడా తీసుకొచ్చాడు. దేనికోసం అంటే దానాన్ని స్వీకరించడం కోసం. అంటే వశిష్ఠుని పుత్రుడు సుయజ్ఞుడికి, ఇతర బ్రాహ్మణులకి రాముడు దానం ఇవ్వాలనుకుంటున్నాడు అనమాట. మరి రాఘవుడు సుయజ్ఞుడికి విలువ కట్టలేనటువంటి నగలను ఇచ్చాడట. అవి ఇక్కడ ఆంగ్లంలో చెప్పబడ్డాయి, తెలుగులో అనువాదం చేయలేం. డయాడమ్, గర్డిల్, బ్రాస్లెట్స్ అంటే చేతికి ధరించేటువంటి కంకణాలు, అలాగే కడియాలు, అలాగే రత్నాలు, ఇవన్నిటినీ కూడా ఇచ్చాడట. అంటే గర్డిల్ అంటే వడ్డాణం, అది కూడా ఇచ్చాడట. సో ఇవన్నీ కూడా సుయజ్ఞుడికి దానంగా ఇచ్చాడు. రాముని యొక్క భార్య ఆనందంగా సుయజ్ఞుని యొక్క భార్యకు అద్భుతమైనటువంటి ఆభరణాలను ఇచ్చింది. అలాగే వివిధ రకాల వస్త్రాలను కూడా ఇచ్చింది. రాముడు తన యొక్క మేనమామ ఇచ్చినటువంటి శత్రుంజయ అనేటువంటి ఏనుగుని బహుమానంగా ఇచ్చాడు. ఏ విధంగా అంటే తన యొక్క మేనమామ 1000 గోవులతో పాటుగా ఈ శత్రుంజయ అనేటువంటి ఏనుగుని బంగారంతో అలంకరించి ఇచ్చాడట.
మరి రాముడు దానిని కూడా బహుమానంగా ఇచ్చాడు. అలాగే ఇతర బ్రాహ్మణులకు సంపదననిచ్చాడు. అంటే ప్రతి ఒక్కరికి ఏదైతే అవసరమో అది రాముడు ఇవ్వడం జరిగింది. అలాగే వారు కోరుకున్నటువంటి సంపదను, వారికి అవసరమైనటువంటి సంపదను వాటన్నిటినీ ఇచ్చి ఆనందంతో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాడట రాముడు. మరి తర్వాత పూర్ణ పురుషోత్తమ భగవానుడు సుమిత్రాపుత్రుని పిలిచి అన్నాడు, ఓ లక్ష్మణ, అద్భుతమైన ఇక్కడేమన్నాడు చూడండి, సులక్షణుడవైనటువంటి ఓ లక్ష్మణ, అంటే చక్కటి లక్షణములు కలిగిన ఓ లక్ష్మణ, ఈ సంపద వైపు చూడు. ఈ సంపదను ద్విజశ్రేష్ఠులైనటువంటి వారికి, సేవకులకి, అలాగే శ్రేయోభిలాషులకి ఇవ్వు. ఈరోజు ఎవరెవరికి సంపద అవసరమో వాళ్ళందరికీ దీన్ని ఇవ్వు. అగస్త్యుణ్ణి సంతృప్తిపరచు, కౌశికుణ్ణి, గార్గ్యుణ్ణి, శాండిల్యుణ్ణి, అలాగే తైత్రీయ గురువును కూడా సంతృప్తిపరచు. వెంటనే ఈ గొప్ప సంపదను వాళ్ళకి ఇవ్వు. అలాగే నా రధికుడైనటువంటి చిత్రరథుడికి కూడా నువ్వు విరాళం ఇవ్వు. అలాగే వంద్యమాగధులు ఎవరైతే ఉన్నారో, విదూషకులు ఎవరైతే ఉన్నారో, మల్లయోధులు ఎవరైతే ఉన్నారో, అలాగే కళాకారులు ఎవరైతే ఉన్నారో, రజకులు ఎవరైతే ఉన్నారో, క్షురకులు ఎవరైతే ఉన్నారో, ఇతరులందరికీ కూడా నువ్వు దానం ఇవ్వు అని చెప్పన్నాడు. అలాగే సేవకులకి ఇవ్వు, సన్యాసులకి ఇవ్వు. రాణి కౌశల్య మరియు సుమిత్ర గృహాల్లో ఉన్నటువంటి వారికి 2000 స్వర్ణ నాణేలను ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వు అని చెప్పన్నాడు. అంటే రాణి కౌశల్య మరియు సుమిత్ర యొక్క గృహాలలో పోషింపబడుతున్నటువంటి సేవకులకు, సన్యాసులకు ఒక్కొక్కరికి 2000 స్వర్ణ నాణేలను ఇవ్వు అని చెప్పాడు. మరి వారి సంరక్షకుడనైనటువంటి నేను అరణ్యానికి వెళ్ళిన తర్వాత వాళ్ళెవ్వరూ కూడా దుఃఖంలో ఉండకూడదు. కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడే కావాల్సిందంతా ఇవ్వు. నీకు తెలుసు ఎవరు ఏమిటో. కాబట్టి మరి ఉచితంగా, అంటే ఉదారంగా, అలాగే సరైనటువంటి విధంగా నా యొక్క సంపదనంతటిని కూడా దానం ఇచ్చేయి అని చెప్పాడు ఎవరు? రాముడు లక్ష్మణుడితో. లక్ష్మణుడు పవిత్రుడైనటువంటి రాముడు చెప్పిన విధంగా ఆ కార్యాన్ని చేశాడు. తర్వాత రాముడు మిగిలినటువంటి సంపదను అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి, ఇతరులకు కూడా ఆ సంపదను ఇవ్వడం జరిగింది. మరి త్రిజట అనేటువంటి ఒక బ్రాహ్మణుడు రాముని వైపుకు దూసుకొచ్చాడట. అతడు మురికిగా ఉన్నాడట. అతని యొక్క వస్త్రాలంతా కూడా మురికిగా ఉన్నాయి. అతడు కూడా ఒక కర్ర బోటుగా నిలబడి ఉన్నాడు. అంటే కర్ర లేకపోతే ఉండలేడు అనమాట. కర్రపై ఆధారపడి ఉన్నాడు. అతడు గర్గముని యొక్క వంశీకుడట. అతడు స్వామితో అన్నాడు, రామా, నా భార్య యవ్వనవతి, నాకు ఎంతోమంది సంతానం ఉన్నారు. ఆమె పేదరికం చేత దుఃఖంలో ఉంది, నాకు సంపదను ఇవ్వవయ్యా అని అడిగాడట. ఎవరు? త్రిజట అనేటువంటి బ్రాహ్మణుడు. మరి అతడు అలా అడుగుతూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వారట. మరి పూర్ణ పురుషోత్తమ భగవానుడు అతడి వైపు పరిహాసాస్పదంగా చూస్తూ అన్నాడట, నువ్వు అక్కడున్నటువంటి గోవుల వైపు నీ కర్రను విసరగలిగితే, చూడండి గోవులు ఎక్కడున్నాయి? సరయూ నది యొక్క అవతలి ఒడ్డున ఉన్నాయి. నువ్వు కనుక ఆ గోవుల వైపుకు నీ కర్రను విసరగలిగితే వాటన్నింటినీ నీకు ఇచ్చేస్తానని చెప్పన్నాడట రాముడు. మరి వణుకుతూ ఉన్నటువంటి వృద్ధుడు ఏం చేశాడట, తన కర్రను చేతితో పట్టుకుని ఉత్సాహంతో దాన్ని విసిరాడట, మొత్తం శక్తినంతని ఉపయోగించి. ఆ కర్ర సరయూ నదిని దాటి వేలాది గోవుల మధ్య పడిందట వెళ్ళి. వెంటనే రాముడు దాన్ని హర్షించి అతడిని ఆలింగనం చేసుకుని ఆ బ్రాహ్మణుణ్ణి అతడికి ఆ గోవులన్నీ కూడా ఇచ్చేశారట. మరి ఈ త్రిజట అనేవాడు వెళ్ళిపోతూ ఉండగా అతడికి కావలసినటువంటి సంపదనంతా కూడా రాముడు ఇచ్చాడు. మరి స్వామిని పౌరులందరూ కూడా కీర్తించారు. బ్రాహ్మణుల పట్ల అతడికి ఉన్నటువంటి భక్తిని, అలాగే అతడికి ఉన్నటువంటి ఉదార స్వభావాన్ని కీర్తించారు వాళ్ళంతా. మరి రాముడు తన యొక్క అద్భుతమైనటువంటి సంపదను విప్రులకు అందరికీ పంచిన తర్వాత మరి ఈ జగత్తుకే నాథుడైనటువంటి వాడు తన తండ్రిని చూడడానికి వెళ్ళాడు. తన అనుజుడైన లక్ష్మణునితో, అలాగే జానకిని కూడబెట్టుకుని ఎవరి దగ్గరికి? దశరథుని దగ్గరికి వెళ్ళాడు. మరి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతాదేవిని చూసి నగరంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు, గ్రామాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అందరూ కూడా దుఃఖంలో మునిగిపోయి, భయంలో మునిగిపోయి వాళ్ళందరూ పరిపరి విధాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారట.
చూడండి, పూర్వం బుద్ధిమంతుడైనటువంటి రాముడిని చతురంగ బలాలు అనుసరిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు సీత మరియు లక్ష్మణుడు మాత్రమే అనుసరిస్తున్నారు రాముడిని. పూర్వం జనక మహారాజు యొక్క కుమార్తె ఆకాశంలో ఎగిరేవాళ్ళు కూడా జానకిని చూడలేకపోయేవారు. ఇప్పుడు ఈ రాజబాటలో జనులందరూ ఆమెను చూడగలుగుతున్నారు. అందరికీ నాథుడైనటువంటి వాడు అతడు పాలకుడైనప్పటికీ కూడా అతడు తన యొక్క సంపదనంతటిని విడిచిపెట్టేశాడు. కైకేయి యొక్క పలుకులను నెరవేర్చడం కోసం తన సంపదలన్నింటిని కూడా విడిచిపెట్టేశాడు. చూడండి రాముని యొక్క వైరాగ్యం ఎలా ఉందో. రాముడు అరణ్యానికి వెళితే మనం అందరం కూడా అతడితో పాటు వెళదాం. ఎలాగా అంటే మరి నీరు లేకుండా ఏ విధంగా అయితే జలచరాలు నివసించలేవో అలాగే మనం కూడా రాముడు లేకుండా జీవించలేము. కాబట్టి మనం కూడా నీళ్ళు ఎటువైపు వెళితే అటు వెళ్ళాల్సినట్టుగా రాముడు ఎటువైపు వెళితే అటు వెళదాం అని చెప్పన్నారట. అంటే ఈ అయోధ్య ప్రజలు రాముడిని నీటితోనే తమను జలచరాలతోటి పోల్చారనమాట. మరి భగవంతుడు ఈ పౌరుల యొక్క దుఃఖపూరితమైనటువంటి వచనాలన్నింటినీ కూడా విన్నాడు. కానీ అతడు మాత్రం దుఃఖానికి గురికాలేదు. అతడు నవ్వుతూ ఉన్నాడు. నవ్వుతూ తన తండ్రి యొక్క గృహంలోకి ప్రవేశించాడు. తండ్రి పరిపరి విధాలా దుఃఖిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సుమంత్రుడు రాజుకు తెలియజేశాడో రాముడు వచ్చాడనేటువంటి విషయం, అప్పుడు దశరథుడు ఏం చేశాడట, తన యొక్క 350 మంది భార్యలను పిలిచాడట రాముడిని చూడమని చెప్పి. అర్థమవుతుంది కదా, రాముడు వచ్చాడనేటువంటి విషయం తెలియగానే తన యొక్క 350 మంది భార్యలను పిలిచాడు. వచ్చి వాళ్ళందరినీ వచ్చి రాముడిని చూడమన్నాడట. రాముని యొక్క చంద్రబింబం వంటి ముఖం నుండి వెలువడుతున్నటువంటి చిరుమందహాసం అది అన్ని విధములైనటువంటి దుఃఖాలను కూడా శమింపజేయగలదు. అది ఆ సమయంలో దశరథుని యొక్క మనసుని అది శమింపజేసిందట, ఉపశమనం కలిగించిందట. అతని యొక్క రాజు యొక్క ఇంద్రియాలకు, అతని యొక్క మనసుకు, అతని యొక్క శరీరానికి ఏదైతే ఈ దావాగ్ని, దుఃఖం అనేటువంటి దావాగ్ని చేత పూర్తిగా దగ్ధమైపోతున్నటువంటి దశరథుని యొక్క మనసుకు, ఇంద్రియాలకు, శరీరానికి చంద్రబింబం వంటి రాముని యొక్క చిరునవ్వు ఉపశమనాన్ని కలిగించింది అన్నారు. ఇదంతా కూడా 33వ అధ్యాయం వరకు సారాంశం. తర్వాత 34 నుండి 39 అధ్యాయాలు. అంటే మీరు గమనించండి, అయోధ్య కాండలో ఇప్పటి వరకు 33 అధ్యాయాలు గడిచాయి. 33 అధ్యాయాలు కూడా ఈ దశరథుని యొక్క విలాపం వీటి గురించే ఇంకా కాలేదు. చూడండి, ఇప్పుడు 34వ అధ్యాయం మొదలవుతుంది. రాజు తన యొక్క సింహాసనంపై నుండి లేచాడు. ఎప్పుడైతే రాముడిని చూశాడో అప్పుడు అతడు పూర్తిగా దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. అతడు చాలా ఆతృతతో అన్నాడు, ఏమని, నా పుత్ర రామా, రావయ్యారా అని చెప్పన్నాడు. రాజు రాఘవుణ్ణి ఆలింగనం చేసుకుందాం అనుకున్నాడు. కానీ రాముడి దగ్గరికి వెళ్ళబోయే లోపే అతడు అదును తప్పి పడిపోయాడు అనమాట. మరి రాముడు వెంటనే పట్టుకొని దశరథుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు. మరి దశరథుడు సీత మరియు లక్ష్మణునితో మాట్లాడాలనుకున్నాడు. కానీ మళ్ళీ తన చేతనాన్ని కోల్పోయాడు. వేలాది మంది స్త్రీలు అప్పుడు చాలా దయాపూర్వకంగా ఏడ్చారట ఆ యొక్క రాజభవనంలో. ఎప్పుడైతే రాజు రాముడి నుండి తాను దూరమైపోతున్నాననేటువంటి భయంతో అతడు స్పృహ కోల్పోయాడో అది చూసి వేలాది మంది స్త్రీలు బోరున ఏడ్చారట. ఒక ముహూర్తకాలం తరువాత, ఒక ముహూర్తకాలం అంటే ఎంతసేపు, 40 నిమిషాలు. 40 నిమిషాల తర్వాత మళ్ళీ రాజు తన యొక్క స్పృహను తిరిగి పొందగా అప్పుడు రాముడు మాట్లాడాడు రాజుతోటి, తండ్రితోటి, నానా తండ్రి, నేను అరణ్యానికి వెళ్ళబోతున్నాను, నాకు అనుమతినివ్వండి. నేను ఆ విధంగా వెళ్ళడానికి చాలా ఆతృతతో ఉన్నాను. నేను సీత మరియు లక్ష్మణులను చక్కటి వాదనలతో వారిని నియంత్రించాలని, నాతో పాటు రాకుండా ఉండాలని ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళు అయినా సరే నన్ను అనుసరిస్తూనే ఉన్నారు. కాబట్టి నేను నిష్క్రమించడానికి అనుమతినివ్వండి అన్నాడు. చక్రవర్తి అన్నాడు, నేను ఈ మోసపూరితమైనటువంటి స్త్రీకి 2 వరాలను ఇచ్చాను. కాబట్టి నువ్వు నన్ను అదుపులో పెట్టుకుని ఈ రాజ్యాన్ని పోషించు, అది తగిన పని అవుతుంది రామ.
అయ్యో నా పుత్రుడు నువ్వు ఒకవేళ నిర్ణయించుకున్నావు, నువ్వు అరణ్యానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే నన్ను కూడా తీసుకువెళ్ళు. ఓ జనుల యొక్క మణి వంటి వాడా అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే నువ్వు లేకుండా జీవించలేను. ఎప్పుడైతే దశరథుడు ఆ విధంగా అన్నాడో రాముడు బదులిచ్చాడు, నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు. నువ్వు ఒక్కడవే రాజు, మరియు నా ఆజ్ఞ చేత భరతుడు అతడు రాజకుమారుడు అవుతాడు. నేను ఎక్కడున్నా సరే ఆనందంగానే ఉంటాను. స్వర్గంలో ఉన్నా, నరకంలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, నగరంలో ఉన్నా, నేను ఎప్పుడు కూడా ఆనందం లేకుండా ఇప్పుడు ఉండను. కాబట్టి దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండు తండ్రి అన్నాడు రాముడు. మరి రాముని యొక్క నిశ్చయాన్ని అర్థం చేసుకునేటువంటి రాజు అతని యొక్క మంత్రితో అన్నాడు, ఏమన్నాడు, ఒక బలగం కోశమును చేపట్టి రాముడిని అనుసరించాలి. చూడండి, అంటే ఒక బలగం పూర్తిగా అది నిధిని చేత పట్టుకుని, నగలను పట్టుకుని, శ్రేష్టమైనటువంటి స్త్రీలను వెంట పెట్టుకుని రాముడిని అనుసరించాలి. రాముడు సకల ఐశ్వర్యాలతో అరణ్యంలో తాను ఎలా కోరుకుంటే అలా జీవించవచ్చు. కైకేయి పుత్రుడు అయోధ్యలో సంపద విహీనుడై జీవించాలి అని చెప్పి అంటున్నాడు. ఎవరు? దశరథుడు. అంటే భరతుడు రాజ్యంలో, అయోధ్యలో ఏ విధమైనటువంటి ధనం లేకుండా జీవించాలి, కానీ రాముడు అరణ్యంలో మాత్రం సకల ఐశ్వర్యాలతో ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. కైకేయి యొక్క మోసానికి లోనైనటువంటి రాముడు అతడు ఎలా జీవిస్తాడు? అతడు దయకు పాత్రుడవడం అనేది అసమంజసం. రాముడు ఎప్పుడు కూడా దయకి పాత్రుడు అవ్వకూడదు. ఎందుకంటే రాముడు వయసులో పెద్దవాడు, లక్షణాలలో పెద్దవాడు, అలాగే సకల జీవులలోనూ అతడే అధికుడు అని చెప్పి అన్నాడు దశరథుడు. మరి తన భర్త నుండి ఈ మాటలను విన్నటువంటి కైకేయి అంటున్నది ఏముంటుందంటే, ఏ విధంగా అయితే అసమంజసుడు తన తండ్రికి జ్యేష్ఠపుత్రుడైనప్పటికీ అతడు వెలివేయబడ్డాడో, ఆ విధంగా నువ్వు వెంటనే ఈ రాముడు జ్యేష్ఠపుత్రుడైనప్పటికీ అతన్ని వెంటనే పంపివేయి అని చెప్పి కైకేయి అన్నదట. ఎవరితో? దశరథునితో. అప్పుడు రాజు అన్నాడు, ఛీ పాపాత్మురాల అని చెప్పి వెంటనే తన తలను పక్కకు తిప్పుకున్నాడట చిరాకుతోటి. మరి రాజు యొక్క ప్రియమైనటువంటి ముఖ్యమంత్రి, అతడి పేరు సిద్ధార్థుడట. అతడు అన్నాడు, అసమంజసుడు సగర మహారాజు చేత, చూడండి, పూర్వరాజు అయినటువంటి సగర మహారాజు చేత అతడు పంపివేయబడ్డాడు. ఎందుకంటే ఈ అసమంజసుడు చిన్నపిల్లలందరినీ కూడా సరయూ నదిలో విసిరేశాడు కాబట్టి. కానీ రాముడు చేసినటువంటి తప్పు ఏమిటో చెప్పమ్మా నువ్వు అని అడిగాడట. చూడండి, అసమంజసుడిని వెలివేసినట్టుగా వెలివేయమంటున్నావు రాముడిని, కానీ రాముడు చేసిన తప్పు ఏమిటి? అసమంజసుడు చిన్నపిల్లలందరినీ తీసుకువెళ్ళి సరయూ నదిలో పడేసేవాడు, ఊరికి సరదా కోసం. అందుకని తన పూర్వజుడైనటువంటి సగరుడి చేత వెలివేయబడ్డాడు. కానీ రాముడు అలాంటి పని ఎక్కడ చేశాడు? రాముడి లోపం ఏమిటో చెప్పు అతడిని వెలివేయడానికి అని చెప్పి అడిగాడు. ఇంకా అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే, సాధు పురుషులు అందరూ కూడా నిష్కలంకమైనటువంటి ఈ సకల కళ్యాణ గుణనిధి అయినటువంటి రాముణ్ణి తమ యొక్క సంరక్షకుడిగా అంగీకరించారు. మరి ఏ విధంగా రాజు ఎంతో వినయం కలిగి అందరికీ ప్రియమైనటువంటి రాముణ్ణి ఎలా వెలివేస్తాడు అని అడిగాడు. ఎప్పుడైతే మరి ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడాడో, ఎప్పుడైతే చక్రవర్తి కైకేయిని శపించబోతున్నాడో, చూడండి, ఎందుకంటే క్రూరంగా మాట్లాడినటువంటి కైకేయిని శపిద్దాం అనుకున్నాడట రాజు. ఆ సమయంలో రాఘవుడు మళ్ళీ మాట్లాడాడు, ఓ రాజా, రాజ్యాన్నే వదిలిపెట్టినటువంటి నాకు ఈ రాజసంపదలతో పనే ఉంది. తన ఏనుగుని విడిచిపెట్టినటువంటి వాడికి అంకుశంతో పనే ఉంటుంది అన్నాడు. చూడండి, అంకుశం అంటే ఏనుగుని నియంత్రించేదని అంకుశం అంటారు. ఏనుగునే వదిలేసిన వాడికి అంకుశంతో పనే ఉంటుంది. ఓ రాజా, నేను సమస్తాన్ని కూడా కైకేయికి ఇచ్చేస్తాను. అలాగే చెట్టు బెరడుతో తయారు చేసినటువంటి వస్త్రాలను స్వీకరిస్తాను, అలాగే 2 బళ్ళ్యాలను స్వీకరిస్తాను, అలాగే 2 బుట్టలను స్వీకరిస్తాను, అంతే అని చెప్పన్నాడట. అంటే అప్పటి వరకు రాముడు ఒంటిపై వస్త్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కైకేయి ఈ విధంగా మాట్లాడిందో రాముడే ఉన్నాడు,
నేను నా ఒంటిపై ఉన్నటువంటి వస్త్రాలను కూడా విడిచిపెట్టి చెట్టు బెరడునే వస్త్రంగా స్వీకరిస్తాను. 2 బళ్ళేలను స్వీకరిస్తాను, 2 వెదురు పుట్టలను తీసుకుంటాను, అంతే అని చెప్పన్నాడట. ఎప్పుడైతే భగవంతుడు ఈ విధంగా మాట్లాడాడో కేకయ్య రాజు కుమార్తె అంటే కైకేయి సిగ్గు లేకుండా వెంటనే రాముడు అలా అనగానే ఏం చేసిందట, బెరడుతో తయారు చేయబడినటువంటి వస్త్రాలను సభలో అందరూ చూస్తుండగానే తెచ్చి వెంటనే ఇచ్చేసిందట. ఇచ్చేసి రాముడి చేతిలో పెట్టి వేసుకో అని చెప్పిందట. చూడండి ఎవరు, కైకేయి. మరి నిస్సంకోచంగా రాముడు చంద్రుని వంటి ప్రసన్నమైనటువంటి ముఖం కలిగినటువంటి రాముడు తన మంచి నాణ్యమైనటువంటి వస్త్రాలను పక్కన పెట్టి వెంటనే ఏం చేశాడట, ఆ బెరడు వస్త్రాలను ధరించాడట. ఎప్పుడైతే తన యజమానిని చూశాడో లక్ష్మణుడు, సకల లోకాలకు యజమానైనటువంటి రాముడు ఏ విధంగా చేయడం చూశాడో, ఈ విధంగా చెట్టు బెరడుతో తయారు చేయనటువంటి వస్త్రాలను వేసుకోవడం చూశాడో, అతడు కూడా ఏం చేశారట, అతడు కూడా ఈ కైకేయి ఇచ్చినటువంటి బెరడు వస్త్రాలను ధరించాడట. ఎప్పుడైతే కైకేయి సీతాదేవికి బెరడుతో తయారు చేయలేటువంటి 2 వస్త్రాలను ఇచ్చిందట. చూడండి, సీతాదేవి కూడా ఇచ్చింది, లక్ష్మణుడు కూడా ఇచ్చింది కైకేయి. వెంటనే సీతాదేవి కూడా ఏం చేసిందట, వాటిని తీసుకొని అయోమయానికి గురయ్యిందట. అంటే వీటిని ఎలా ధరించాలో తెలియక చూడండి, బెరడు వస్త్రాలను తీసుకుని అయోమయంగా చూసిందట. ఆమె ఏం చేసిందట, ఒక వస్త్రాన్ని మెడ చుట్టూ వేసుకుందట. వేసుకుని రాముడి వైపు చూసి అడిగిందట, స్వామి, ఈ సాధువుల యొక్క భార్యలు ఈ బెరడు వస్త్రాలని ఎలా వేసుకుంటారో నీకేమైనా తెలుసా అని చెప్పి అడిగిందట రాముడిని. ఈ విధంగా చెప్పి చేతిలో బెరడు వస్త్రాన్ని పట్టుకుని ఆమె ఏదో అవమానంతో అలా నిలబడి ఉందట. చూడండి, అంటే భంగపాటుతో అలా నిలబడి ఉంది. రాముడు వెంటనే ఆమె దగ్గరికి వచ్చి కుశగ్రాసంతో తయారు చేయబడినటువంటి ఒక వస్త్రాన్ని, అలాగే ఒక బెరడు వస్త్రాన్ని తీసుకున్నాడట. తీసుకుని ఆమెకు ఇచ్చి సీతాదేవి యొక్క ఈ ఏవైతే జౌళి వస్త్రాలు ఉన్నాయో వాటిని తీసుకున్నాడు. చూడండి, అంటే జౌళి వస్త్రాలకు పైన వాటిని వేశాడట. చూడండి, అప్పటికి సీత సిల్క్ అంటే జౌళి వస్త్రం ధరించి ఉంది. దానిపై ఆయన ఏం చేశాడు, కుశగ్రాసంతో మరియు బెరడుతో తయారు చేయబడినటువంటి వస్త్రాలను పైన మళ్ళీ ఆయన కట్టాడనమాట పైన. మరి ఒక వీరుణ్ణి సంరక్షించాల్సినటువంటి అంటే చూడండి, ఒక వీరుడి చేత సంరక్షింపబడాల్సినటువంటి సీతాదేవి ఒక అనాథ బాలికలాగా అలా నిలబడడం చూశాడట ఎవరో, వశిష్ఠుడు. మరి ఆ విధంగా బెరడుతో తయారు చేయబడినటువంటి వస్త్రాలను సీతాదేవి ధరించడం చూసినటువంటి వశిష్ఠుడు అతడు అగ్ని వలె కోపానికి గురయ్యాడట. చూడండి, కాల్చి పడేసేటువంటి అగ్ని వలె అతడు క్రోధానికి గురయ్యాడు. చూడండి, అంటే ఒక చందనపు వృక్షాన్ని తగలబెట్టేటువంటి అగ్నిలాగా అతడు మారిపోయాడట. అతడు వెంటనే సీతాదేవిని నియంత్రించాడు. వద్దు, నువ్వు ఆ వస్త్రాలను ధరించవద్దు అని కైకేయితో అన్నాడు. నువ్వు నీ ప్రవర్తన యొక్క పరిధులను అతిక్రమిస్తున్నావు. ఓ పాపాత్మురాల, నువ్వు ఈ యొక్క వంశాన్ని చెడ్డ పేరు పాలు చేసావు. ఓ దుష్టమైనటువంటి దాన, నీకు ఇవ్వబడినటువంటి వరాలను అనుసరించి చూసిన సీత అరణ్యానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అందుచేత ఆమె రామునిలో అర్ధభాగం, అంటే రాముని యొక్క అర్ధాంగి ఆమె. ఆ విధంగా ఆమె నగరంలో ఉండి కావాలంటే ఈ భూమిని పాలించవచ్చు అని చెప్పి అన్నాడట వశిష్ఠుడు. చూడండి, ఎందుకంటే నీకు ఇచ్చినటువంటి వరాలను అనుసరించి రాముడు ఒక్కడే వెళ్ళాలి కానీ సీత వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి రాముని యొక్క అర్ధాంగిగా ఆమె నగరం నుండి రాజ్యాన్ని పాలించవచ్చు అవసరమైతే అని చెప్పారట. రాముడు తన భార్యతో పాటుగా వెళితే మనం అందరం కూడా వారితో పాటు అరణ్యానికి వెళతాం. మరి అప్పుడు శత్రుఘ్నునితో పాటుగా భరతుడు ఏం చేస్తాడో అతడు కూడా ఏం చేస్తాడు, ఈ విషయం తెలిస్తే అతడు కూడా బెరడు ధరించి రాముడిని అనుసరిస్తాడు. కైకేయి, నీవు కాళీదేవిలాగా గొడవపడడం అంటే చాలా ఇష్టం నీకు, అప్పుడు నువ్వు ఖాళీ అయిపోయిన అయోధ్యను పాలించుకుందుగారని చెప్పి వశిష్ఠుడు అన్నాడట, తిట్టాడనమాట. ఇక్కడ అందరూ వెళ్ళిపోతారు, ఎలాగో వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు, ఖాళీగా ఉన్న అయోధ్యను పాలించుకుందుగానని చెప్పి అన్నాడట. ఎప్పుడైతే వశిష్ఠుడు ఈ విధంగా మాట్లాడాడో
మరి జనులందరూ కూడా దశరథుడిని దూషించడం మొదలుపెట్టారు. దశరథుడు మరి రాముని పట్ల ఏర్పడినటువంటి ఈ ఎడబాటు చేత అతడు పుణ్యం పట్ల అతనుకు అంటే పుణ్యకార్యాలు చేయాలనే కోరికలన్నింటిని కూడా విడిచిపెట్టేశాడు. అలాగే రాముడు లేనటువంటి జీవితం పట్ల కూడా అతనికి ఆసక్తి పోయింది పూర్తిగా. అప్పుడు రాజు కైకేయితో అన్నాడు, ఓ పాపాత్మురాల, నువ్వు కేవలం రాముణ్ణి మాత్రమే అరణ్యంలో నివసించాలని నువ్వు నన్ను అడిగావు. మరి నీవు సీత మరియు లక్ష్మణుడు కూడా ఈ బెరడు వస్త్రాలు ధరించాలని ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు అని చెప్పి అడిగాడు. మరి అందరూ కూడా దుఃఖంలో మునిగిపోయి ఉండడాన్ని గమనించినటువంటి రాముడు రాజుతో అన్నాడు, తండ్రి, కనీసం నా పట్ల నీకున్నటువంటి ఆప్యాయతతో దయచేసి నా తల్లి యొక్క సంరక్షణ చూసుకో. ఆమె యొక్క దయచేతనే నా యొక్క అనాసక్తమైనటువంటి మనసు కూడా ఆమెను సేవించాలనేటువంటి కోరిక చేత ఆకర్షింపబడుతుంది. చూడండి, అంటే నాకు ఎలాంటి ఆసక్తి లేదు దేని మీద, కానీ ఆమెకు నా పట్ల ఉన్నటువంటి దయాభావం చేత నా మనసు కూడా ఆమెను సేవించాలనే దానికి ఆకర్షితమైంది. తండ్రి, దయచేసి బలహీనమైనటువంటి నా తల్లి పట్ల దయచూపు అని చెప్పన్నాడు. మరి నిష్క్రమిస్తూ రాముడు పలికినటువంటి మాటలను విన్నటువంటి రాజు అతడు వందలాది మంది భార్యలతో బోరున ఏడిచాడనమాట. మరి ఎంతో కాలం పాటు ఎంతోసేపు ఆ విధంగా ఏడ్చిన తర్వాత మళ్ళీ కైకేయిని దూషిస్తూ ఉన్న తర్వాత అతడికి అర్థమైంది, రాముడు నడుచుకుంటూ అరణ్యానికి వెళతాడు అని విషయం తెలుసుకొని మరి రధికుడితో అన్నాడు రాజు, సుమంత్ర, నా ప్రియమైనటువంటి పుత్రుణ్ణి నా రథంపై అరణ్యం వరకు తీసుకువెళ్ళు, అరణ్యానికి నా రథంపై తీసుకువెళ్ళు. ఏ తల్లిదండ్రుల చేత ఏ పుత్రుడు కూడా ఈ విధంగా వెలివేయబడకూడదు అన్నాడు. ఎవరు? దశరథుడు. మరి అప్పుడు రధికుడు వెంటనే ఏం చేశాడంటే రాజు చెప్పినట్టుగా రథాన్ని తీసుకువచ్చి అక్కడ పెట్టాడు. మరి సీతాదేవిని చూసి రాజు ఏడుస్తూ కోశాధికారికి చెప్పాడు, వెంటనే నా కోడలికి విలువైనటువంటి వస్త్రాలను, అద్భుతమైనటువంటి నగలను ఇవ్వు. సంవత్సరాల తరబడి ఆమె అరణ్యంలో ఉన్నంతసేపు ధరించడానికి ఏవైతే ఆభరణాలు కావాలో వాటన్నిటినీ ఇవ్వు అని చెప్పి అన్నాడు. మరి రాజు యొక్క ఆజ్ఞ చేత మంత్రి వెంటనే ఏం చేశాడంటే అవన్నీ కూడా రాజు చెప్పినవన్నీ కూడా అంటే నాణ్యమైనటువంటి వస్త్రాలు అలాగే విలువైనటువంటి నగలను సీతాదేవికి ఇవ్వడానికి ఏర్పాటు చేశాడు. మరి రాముని యొక్క వీరుడైనటువంటి రాముని యొక్క ప్రియ పత్ని ఆ యొక్క ఆభరణాలను వస్త్రాలను ధరించి దగదగా మెరుస్తూ ఉందట. చూడండి, సీతాదేవి. కౌశల్యాదేవి సీతకు చెప్పింది చాలా గొప్ప ఆప్యాయతతో, అంటే తన యొక్క సీతాదేవి తన కుమార్తె అన్నట్టుగా చెప్పిందట. ఏమని చెప్పిందంటే, అమ్మా, మరి సాధువ్రతాన్ని స్వీకరించినటువంటి రాముణ్ణి ఎప్పుడు కూడా గౌరవపరచవద్దు. అమ్మా, నువ్వు ఎప్పుడూ కూడా రాముని పట్ల పాతివ్రత్యాన్ని కలిగి ఉండు అని చెప్పిందట. అప్పుడు సీతాదేవి స్పందించింది, ఓ పవిత్రమైనటువంటి దానా, నా యొక్క భక్తి మరియు నా భర్త పట్ల నాకున్నటువంటి సేవ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ముల్లోకాలకు ప్రియమైనటువంటి వాడు మరియు సకల కళ్యాణ గుణాల యొక్క సముద్రం వంటి వాడు అయినటువంటి రాముని పట్ల నా యొక్క భక్తి మరియు సేవ ఎప్పుడు కూడా దృఢంగానే ఉంటాయమ్మా. నేను ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి స్త్రీగా మారను అని చెప్పింది సీతాదేవి. మరి సీతాదేవిని ఆలింగనం చేసుకొని తన కళ్ళలో అశ్రువులతో కౌశల్య రాముడితో అన్నది, పుత్ర, సీతను చూసుకో. సుమిత్ర యొక్క పుత్రుడు మరియు అంటే నిన్ను, సుమిత్రా పుత్రుడిని, సీతను చాలా జాగ్రత్తగా చూసుకుని ఆయన అని చెప్పి కౌశల్యాదేవి చెప్పింది. దానికి స్వామి బదులిచ్చాడు, అమ్మ, ముల్లోకాలలో దేవతలు కాదు కదా, అసురులు కాదు కదా, ఎవరు కూడా నన్ను అధిగమించలేరు. అంటే నన్ను గెలవగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు ముల్లోకాల్లో. కాబట్టి నేను త్వరగానే సీత మరియు లక్ష్మణుడితో తిరిగి వస్తాను, నువ్వు ఆనందంగా ఉండు అని చెప్పన్నాడు. రాముడు తర్వాత తన 350 మంది తల్లులకు గౌరవపూర్వకమైనటువంటి ప్రణామాలు చేశాడు.
చేసి చెప్పాడు. ఏమన్నాడంటే, నేను ఒకవేళ ఏమైనా అపరాధాలు చేసి ఉంటే నన్ను క్షమించండి. నేను మీతో పాటు కలిసి జీవించినప్పుడు ఏమైనా అపరాధాలు ఉంటే క్షమించండి, దయచేసి నాకు వెళ్ళడానికి అనుమతినివ్వండి అని అడిగాడట. ఎప్పుడైతే రాణులు చాలా దయాపూర్వకంగా, హృదయ విదారకంగా, క్రౌంచ పక్షుల్లాగా ఏడుస్తూ ఉన్నారో, రామలక్ష్మణులు మరియు జానకి రాజుకి గౌరవపూర్వకమైనటువంటి ప్రణామాలు చేశారు. మరి ప్రపంచానికి ధర్మాన్ని బోధించేటువంటి లక్షణాలతో వారు దశరథ మహారాజుకి ప్రదక్షిణం చేసి కౌశల్యకు, సుమిత్రకు తమ యొక్క ప్రణామాలను అర్పించారు. ఎప్పుడైతే తన పుత్రుడు తనకు ప్రణామాలు చేశాడో, సుమిత్రాదేవి రోధిస్తూ అన్నదన్నమాట, పుత్ర, నాకు చాలా మంచి పుత్రుడు ఉన్నాడు. ఎందుకంటే నీవు నీ యొక్క యవ్వనవతి అయినటువంటి ప్రీతికరమైనటువంటి భార్యని విడిచిపెట్టి రాఘవుణ్ణి అనుసరించడానికి వెళుతున్నావు కదా, అందుకని నీలాంటి నాకు గొప్ప మంచి పుత్రుడు కలిగాడయ్యా. పుత్ర, రాముడు మరియు సీతాదేవి వారు సకల జగత్తులకు వాళ్ళు యజమానులు, కాబట్టి వారే నీకు పరమాశ్రయం అని చెప్పి సుమిత్రాదేవి లక్ష్మణుడితో అన్నది. ఆ విధంగా తన పుత్రుడితో చెప్పిన తర్వాత సుమిత్రాదేవి రాముడితో అన్నది, నాయనా, నీ అనుజుడైనటువంటి లక్ష్మణుడు నీ యొక్క సేవకుడు, అతడిని జాగ్రత్తగా చూసుకో నాయనా అని చెప్పి అన్నది. అప్పుడు సరే అన్నాడు దేవతలకు నాథుడైనటువంటి రాముడు. మరి సుమంత్రుడికి అర్థమైంది. వెంటనే రాముడు సైగలు చేశాడు. కాబట్టి సుమంత్రుడికి సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఏం చేయాలో తెలుసు కాబట్టి రాముని యొక్క సైగలను వెంటనే అర్థం చేసుకొని దగదగా మెరుస్తూ ఉన్నటువంటి రథాన్ని తీసుకుని వచ్చాడు. మరి స్వామి రథాన్ని అధిరోహించాడు తన యొక్క అనుజనితో పాటుగా. తర్వాత సీతాదేవిని రథం ఎక్కడానికి ఆమె చేతులను పట్టుకుని సహాయం చేశాడు. ఏ విధంగా అయితే గజరాజు ఆడ ఏనుగుకి సహాయం చేస్తుందో తొండంతో, అలాగే రాముడు ఏం చేశాడట, సీతాదేవిని రథం ఎక్కడానికి సహాయం చేశాడట. రాముడు తనకు తగినటువంటి దశరథుని యొక్క దివ్యమైనటువంటి రథంలో నిలబడి ఉన్నాడు. అది మరి రథం అంతా కూడా తన యొక్క తేజస్సు చేత నిండిపోయిందట, రాముని యొక్క తేజస్సు చేత. ఆ సమయంలో అతడు మరి దేవతల యొక్క అందమైనటువంటి, ప్రఖ్యాతిగాంచినటువంటి, అసాధారణమైనటువంటి కోరిక ఏదైతే ఉందో, ఏమిటది, దశగ్రీవుడైనటువంటి రావణుణ్ణి నాశనం చేయడం అనేటువంటి కోరిక ఏదైతే ఉందో, ఆ కోరికను నెరవేర్చడానికి కోసం ఆయన దృఢంగా నిలబడి ఉన్నాడట రథంపై. ఈ విధంగా 39 అధ్యాయాల వరకు సారాంశం ముగిసింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రాముని చిత్తమైతే మరొక పర్యాయం మిగిలిన అధ్యాయాలు చర్చిద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జయ. శ్రీ వాల్మీకి రామాయణంకి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.